సార్ నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు అయింది. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? 3.5 సంవత్సరాల పాలన అంటే ఫస్ట్ 6 నెలల్లోనే తేలిపోయిందండి. అయితే జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో జనాలందరూ 151 సీట్లు ఇస్తే ఆ 151 సీట్లు ఇచ్చిన దాంతో గర్వం తలకెక్కి అతను ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా 3 రాజధానులని మూడు రాజధానులని అమరావతి రైతుల్ని రోడ్డు మీదకి ఈడ్చాడు. సరే 3 రాజధానుల్లో ఏదన్నా ఒక రాజధాని అన్న ఒక ఇటుకన్న వేసాడంటే ఏం లేదు. రాజధాని రైతులు 3 ప్రాంతాల జనాలు ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు. మద్యం నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఆ మాటను నేను వచ్చిన ఒక 6 నెలల్లోనే మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, ఓన్లీ 5 స్టార్ హోటల్లోనే పెడతాను, జనానికి అందుబాటులో ఉండకుండా పెడతాననే అక్కడ 100 రూపాయలు 110 రూపాయలు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న మద్యాన్ని ఇవాళ 220-250 రూపాయలకు పెంచాడు. మద్యం తాగే వాళ్ళు కూడా ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు, రాష్ట్రానికి ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు. ఇక రోడ్లు రవాణా శాఖ గురించి చెప్పాలంటే ఇంక చెప్పే పనే లేదు. దానికి ఫండ్స్ ఏం లేవు. ఫండ్స్ ఏం లేక మొత్తం రోడ్లంతా గుంతలే. ఆ రోడ్డు మీద ప్రయాణించే సాటి ప్రయాణికుడేమో ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు. ఆర్టీసీ ఛార్జీలు చూస్తేనేమో ఆ రోజున జనానికి అందుబాటులో ఉన్న ఆర్టీసీ ఛార్జీలు 50% పైనే పెంచి బస్సులో ప్రయాణించాలంటే సగటు ప్రయాణికుడు ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నాడు. ఇక నిత్యావసర ధరలు తల్లులు మార్కెట్కి పోయి నిత్యావసర సరుకులు కొనాలంటే ఆడవాళ్ళు కూడా ఇదేమి కర్మరా బాబు అనుకుంటున్నారు. ఒక ఉద్యోగస్తులు చూసుకుంటే మీకెందుకు సిపిఎస్ రద్దు చేస్తాను, మీకు 40% పైన నేను ఫిట్మెంట్ ఇస్తాను, ఉద్యోగస్తులకి టీఏడిఏలు అన్నీ నేను ఇచ్చేస్తానని చెప్పిన ఇతను చివరికి ఎక్కగానే దాని గురించి అసలు నాకు అవగాహనే లేదు. అవగాహన లేకుండా మాటలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఉద్యోగస్తులు నెలాఖరికి శాలరీలు కూడా పడే పరిస్థితి లేదు. ఇదేం కర్మరా బాబు అని సగటు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటున్నాడు. యువకులు మీకెందుకు నేను వస్తే కంపెనీలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తుంది, యువకులారా భయంకరంగా నేను కంపెనీలు తెస్తానన్నాడు. మనోడు రాగానే మనోడి దెబ్బ కంపెనీలన్నీ పారిపోయినాయి. సగటు యువకుడు కూడా ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో వ్యాపారస్తుల గురించి చూసుకుంటే వ్యాపారస్తుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఇసుక సిమెంటు ఇవన్నీ టైట్ చేయటం వల్ల రేట్లు విపరీతంగా పెరిగి ఆ రోజున 1500 వచ్చే ట్రాక్టర్కి ఇసుక వచ్చేది ఇవాళ 7,000-8,000 పెడితే కానీ అది కనా కష్టంగా వస్తుంది. దానికి బిల్లులు ఏముండవు, మొత్తం దోపిడీయే. సగటు ఇల్లు కట్టుకునే సగటు మనిషి ఇదేం కర్మరా బాబు, రాష్ట్రానికి ఫ్రీగా వచ్చే ఇసుకని ఇంత రేటు పెట్టి కొనాలంటే సగటు మానవుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. ఒక వర్గం కాదండి, వ్యాపారస్తులు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ ఏ రంగం చూసుకున్నా కుదేలైపోయింది. జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరంలో సాధించిన ఘనత. అప్పులు చూస్తే దగ్గర 10 లక్షల కోట్లకి టచ్ అవుతుంది. రేపు మన గ్యాస్ సిలిండర్లు వేలల్లో అమ్మినా మరో శ్రీలంకలా తయారయ్యే పరిస్థితి వచ్చింది రాష్ట్రం. సగటు రాష్ట్ర ప్రజలు ఇదేం కర్మరా బాబు అనుకునే స్టేజీ తీసుకొచ్చాడు. ఇదండి 3.5 సంవత్సరంలో మన జనానికి పట్టిన కర్మ. ఈ కర్మ ఎప్పుడు వదులుద్దా అని చూస్తున్నారు జనాలు. త్వరగా వదలాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కానీ ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అసలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అని అంటారు? ఏం లేదండి, రాష్ట్రాన్ని కాపాడుకుందామని 70 ఏళ్ళ వయసులో కూడా తాపత్రయం ఏంటంటే అతను చూడని ముఖ్యమంత్రి పదవి కాదు, అతని చెయ్యని ఇది లేదు. ఫస్ట్ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ చేశాడు, తర్వాత ఆర్థిక శాఖ చేశాడు. 4-5 శాఖలు సమర్థవంతంగా నిర్వహించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఎన్టీ రామారావు కానీ ఆ రోజున కాంగ్రెస్ హయాంలో కానీ మంత్రులుగా చేశారు. తర్వాత 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ఇంతవరకు రికార్డే లేదు. 9 సంవత్సరాలు పరిపాలించిన, స్వతంత్రం వచ్చిన కాడ నుంచి 9 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి లేడు ఉమ్మడి ఆంధ్రాలో. అదొక రికార్డు. అయితే ఫస్ట్ తొలి ఆంధ్ర రాష్ట్ర అవతరణ తెలంగాణ ఆంధ్ర అయిపోయినాక తొలి ముఖ్యమంత్రిగా చేశాడు. అతను ముఖ్యమంత్రి పదవి అతను కాలిగొట్టుతో సమానం. ఇవాళ ఆంధ్ర ప్రజలు మనల్ని ఎంత ఆశీర్వదించారు, వాళ్ళని ఎలా అయినా మనం వాళ్ళని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే అతను ఇవాళ ఇదేం కర్మరా రాష్ట్రానికి వస్తున్నాడు. ఈసారి కనుక మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని కనుక గెలిపించుకోలేదంటే నిజంగా మరో శ్రీలంకలా తయారైద్ది. లా అండ్ ఆర్డర్ ఇది లేదు, విచ్చలవిడితనం. మంత్రులు కానీ ఎంపీలు కానీ వీళ్ళు చేసే పనులన్నీ విచ్చలవిడితనం. ఒక గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి తీసుకుంటే ఒక అంపటి రాంబాబు కానీ ఒక అవంతి శ్రీనివాస్ కానీ వీళ్ళు చేసే అరాచకాలు. నిన్నగా మొన్న ధర్మాన ప్రసాదరావు 1000 ఎకరాలు
కుంభకోణం కానీ, విజయసాయిరెడ్డి లిక్కర్ కుంభకోణం కానీ, రాష్ట్రంలో దోపిడీకి కవితకి కాదు ఏది అనర్హం అనేది ఒకప్పుడు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దోపిడీకి కాదు ఏది అనర్హం అనే పరిస్థితికి వచ్చింది. శాండ్ కాడ నుంచి, ల్యాండ్ కాడ నుంచి, మైన్ కాడ నుంచి ఇదే వ్యవస్థను కూడా వదిలిపెట్టలేదు. ఆఖరికి మన ఆరోగ్యశ్రీ బిల్లుల్లో కూడా వాళ్ళకు వచ్చే కమిషన్ రాంది ఏంది, ఆ బిల్లులు కూడా వచ్చే పరిస్థితిలో లేదు. వాళ్ళకి ఆ బిల్లులు చెల్లించే పరిస్థితి కూడా లేదు. అక్కడ ఒక స్కామే. ఎక్కడైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు. తన సొంత జిల్లా కడపలో పిల్లలకి అన్నం సరిగ్గా లేక 3 కిలోమీటర్లు నడిచిపోయి ఆశ్రమానికి పోయి తినొచ్చే పరిస్థితి. ఏమో మరి గుడ్డి ప్రభుత్వానికి ఇవన్నీ కనపడవేమో. ఊరికే ఆ మీడియా మీద పడి, జనాల మీద పడి, ముందు ఒక విమర్శ. ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదు. మాట్లాడిన వాళ్ళ లోపలేయటం, లేకపోతే ఇబ్బంది పెట్టడం, కేసులు పెట్టడం ఇది కాదు. ఎందుకు మాట్లాడారు? ఒక సుధాకర్ మాస్క్ లేదన్నాడు, దాంట్లో హేతుబద్ధత ఉంది. అతనికి ఓకే అండి అని అతనికి మాస్క్ కల్పించి ఆ రోజు నుంచి స్టార్ట్ అయిందండి. అందరి మీద దాళ్ళు కానీ, డాక్టర్ సుధారాణి కానీ ఇలాంటి వాళ్ళని ఎంతమందినో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆఖరికి తన సొంత బాబాయిని కూడా గొడ్డల పేటు వేసిన చరిత్ర వెళ్ళది. కడపలో కూడా వ్యతిరేకత మొదలైంది. జగన్మోహన్ రెడ్డికి 1 year తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాడో అప్పుడే అతని పతనం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో మాట్లాడుతూ నేను డైరెక్ట్గా బటన్ నొక్కి డైరెక్ట్గా ఖాతాలు వేస్తున్నాను, నా పాలన సంక్షేమం బాగా చేస్తున్నాను అని చెప్తున్నారు కదా. మీరేమో అసలు పాలనే లేదంటున్నారు కదండి. ఏమండి, ఓకేనండి, మీరు 10,000 వేస్తున్నారు. ఇసుకలు ఎంత తీసుకుంటున్నారండి? మద్యంలో ఎంత తీసుకుంటున్నారండి? నిత్యావసర ధరలు ఎంత తీసుకుంటున్నారండి? రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పెంచారండి? ఏమండి, ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి వెంచర్ వేస్తే నీకు దాంట్లో 5% మళ్ళీ అప్పచెప్పాలా? ఇంతకుముందున్న నామ్స్ని కూడా మార్చి అలా అయితే ఎలా అండి? నువ్వు సంపద సృష్టించు. సంపద సృష్టిదండి కంపెనీలే. నువ్వు ఏ రకంగా సంపద సృష్టించగలవు? సంపద సృష్టించే ఆలోచన మర్చిపోయి అప్పులు తెచ్చి నువ్వు ఖాతాల్లో వేసి వాళ్ళకి 10,000 వేసి రివర్స్లో నువ్వు సంవత్సరానికి లక్షల్లో తీసుకుంటున్నావు. ఇసుక అయితే, మద్యం అయితే, సిమెంట్ అయితే, ఆర్టీసీ ఛార్జీలు అయితే, కరెంటు బిల్లులు అయితే, నిత్యావసర ధరలు అయితే, ఎక్కడ ఏది బట్టినా నువ్వు హై లెవెల్లో పెంచేసి 10,000 ఇచ్చే ఏం ఉపయోగం అండి? ఇవన్నీ కంట్రోల్లో పెట్టు. 10,000 నువ్వు ఇవ్వకపోతే మళ్ళీ ఉద్యోగాలు కలిపియండి, వాడు నీకు ఎదురు ట్యాక్స్ కడతాడు. నువ్వు 10,000 ఇచ్చేదేంది?